చూస్తా ఉన్నా మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి పెద్ద షాక్ తగిలిన సందర్భం కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల తర్వాత తొలిసారిగా పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్నికల ఫలితాల్లో పూర్తిగా ఇక్కడికక్కడ అధికార పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ముచ్చెమటలు పట్టించిన సందర్భం. ఇప్పటికే 8 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అనేక స్థానాల్లో కూడా దాదాపు 390 స్థానాలను ఇప్పటికే కైవసం చేసుకున్న సందర్భం. ఇతర అనేక డివిజన్లు వార్డుల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై ఎన్నికల ఫలితాల తర్వాత రకరకాల దుష్ప్రచారాలు చేశారు. ఆ దుష్ప్రచారాలన్నిటికీ కూడా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పాయనే అంశం కూడా కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో ఇటీవల 4,000కు పైగా గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. తాజాగా ఏకంగా ఇప్పటి వరకు అందుతున్న ఫలితాలను బట్టి 8 పైగా మున్సిపాలిటీలు, దాదాపు 400 వరకు వార్డులను కైవసం చేసుకోవడం అనేది తెలంగాణలో మారుతున్న ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందనే అంశం మనం చూస్తున్నాం. అధికార పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఫల్యాలను కూడా ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా తేటతెల్లం చేస్తున్నాయనే అంశం. దీనికి తోడుగా ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న కుంభకోణాలపై కూడా ప్రజల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతుందనడానికి, ఆగ్రహం వ్యక్తమవుతుందనడానికి, అసంతృప్తి వ్యక్తమవుతుందనడానికి కూడా ఒక నిదర్శనంగా నిలుస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇంకొకసారి సిరిసిల్లకు సంబంధించిన ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. సిరిసిల్లలో ఇప్పటికే 18కి పైగా స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. దీంతో పాటు 10కి పైగా స్థానాల్లో కూడా ఇప్పటికే వేగంగా ఆధిక్యం వైపు, విజయం వైపు దూసుకెళ్తున్నట్టుగా సమాచారం అందుతోంది. మరి కాసేపట్లో అఫీషియల్ ఫిగర్స్ కూడా సిరిసిల్ల నుంచి మనకు రాబోతా ఉన్నాయి. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు కృష్ణ గారు. కృష్ణ గారు నమస్తే. కృష్ణ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 4,000కు పైగా స్థానాలు, తొలిసారిగా పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటికే 8 మున్సిపాలిటీలో విజయం సాధించిన పరిస్థితి. బీఆర్ఎస్ అనేక చోట్ల కూడా దాదాపు 50% పైగా వార్డులు సాధించే అవకాశం ఉన్నట్టు తాజాగా ప్రస్తుతం అందుతున్న సమాచారం. ఎట్లా చూడాలి ఓవరాల్గా? ఎలాంటి ఇష్యూస్ దీంట్లో కీలక పాత్ర పోషించాలంటే ఏం చెప్తారు? బెంచ్ మార్క్గా ఎక్కడి నుంచి ఫిగర్ తీసుకోవాలంటే కొంచెం మనసుకు బాధేసినా కూడా మన ఆపోజిట్ బీఆర్ఎస్కి ఉన్న పోటీదారులు ఎవరైతున్నారో, ఇటు కాంగ్రెస్ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, టీడీపీ, జనసేన కానివ్వండి, రకరకాల వాళ్ళు వీళ్ళందరూ కలిసి పోటీ చేశారు. ఎంఐఎం కూడా కానివ్వండి, వాళ్ళందరూ ఒక పొత్తుగా పోటీ చేశారు. మీకు బెంచ్ మార్క్ ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు అంటే లోక్సభ ఎన్నికల పర్ఫార్మెన్స్ పదే 0 బీఆర్ఎస్ 0 అని పదే అది వాస్తవానికి నరేంద్ర మోదీ గారు వర్సెస్ రాహుల్ గాంధీ ఎన్నికలుగా దాన్ని చూసిరు, దాన్ని అట్లా చిత్రీకరించారు, అదే అజెండాగా తీసుకొని పోయి బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ని అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో 4,031. ఎప్పుడు రేవంత్ గారు ఆనాడు స్టేట్మెంట్ కూడా ఒకటి ఇచ్చారు. కేసీఆర్ గారు ఒక 4గురితో కూర్చున్నాడు, గంతే 4గురే ఉన్నారు, ఇంకెవ్వరు లేరు, 4 వార్డు మెంబర్లతో కూర్చున్నారు అని అన్నారు. అవహేళన చేశారు. ఆ తర్వాత ఆ రిజల్ట్ చూసారు 4,031. ఇవాళ మీరు గమనించండి, ఇప్పుడు 400 అవుట్ ఆఫ్ వాళ్ళది 728లోకి వెళ్ళి బీఆర్ఎస్ ఇప్పుడు 400 అని అంటే అబౌవ్ హాఫ్ మార్క్, మోర్ దెన్ 50%. ఇవాళ వాళ్ళు నిన్నటి వరకు 90% అని చెప్పుకున్న వాళ్ళు, కాంగ్రెస్ 90% అని చెప్పుకున్న వాళ్ళు ఇవాళ 400, బీఆర్ఎస్ వాళ్ళ 728లో అని అంటే ఎలాంటి పరిస్థితుల నుంచి మీరు గమనించండి. కరెక్ట్ బీఫామ్ ఇచ్చే సమయానికి ఎవరినో కాదు, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారికి నోటీసులు, విచారణ అని. అప్పుడు ఏమవుతుంది, మొత్తం పార్టీ యంత్రాంగం అంతా కూడా అటు బీఫామ్లు ఇవ్వాలి, ఇటు అభ్యర్థులను చదువుకోవాలి. ఇవన్నీ సమయంలో ఇదొక వేధింపులు. ఆ వారం అంతా కూడా పార్టీకి మొత్తము ఎంగేజ్ చేసే ప్రయత్నం, డైవర్ట్ చేసే ప్రయత్నం. హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు, ఇటు కేటీఆర్ గారికి ఇమీడియట్ గా మళ్ళా గ్యాప్ ఇవ్వకుండా. ఇప్పుడు నాయకులు ఏమైంది తెలుసా మీకు, హరీష్ రావు గారు ఇక్కడ లేకుండే, సిద్దిపేటలో ఉండే, ఫోన్ ట్యాపింగ్ అని చెప్పగానే మొత్తం పార్టీ యంత్రాంగం ఇటు దిక్కు రావడం, తెలంగాణ భవన్ కి రావడం. మళ్ళీ తర్వాత హరీష్ రావు గారు వెళ్ళిపోగానే చలో అయిపోయింది కదా, మళ్ళా మున్సిపాలిటీల మీద ఫోకస్ చేద్దాము అనగానే మీకు గుర్తుంటే కేటీఆర్ గారు సిరిసిల్లకి వెళ్ళడం, మళ్ళా తర్వాత కేసీఆర్ గారిని కూడా ఇటు విచారణ. ఇన్ఫాక్ట్ అయిపోయిన తర్వాత వదిలేస్తారు కావచ్చు, నోటీస్ కి రిప్లై ఇచ్చిన తర్వాత అని అనుకుంటే కూడా లేదు, అప్పుడే పెట్టు. అవన్నిట్లోకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మున్సిపాలిటీలలో ప్రతి క్షేత్ర స్థాయిలో ఇవాళ దిస్ ఇస్ ద కంబ్యాక్ ఆఫ్ బీఆర్ఎస్. 2 ఉదాహరణలు చెప్తా మీకు. క్యాతాన్పల్లి మున్సిపాలిటీ ఆపోజిట్ వివేక్ గారు, కానీ వాళ్ళ బాల్కసుమన్ గారు, వివేక్ గారు ఒక రిచ్ టైకూన్ అండి, కోటేశ్వరులు, కానీ బాల్కసుమన్ గారు ఇవాళ క్యాతాన్పల్లి కొట్టుకొని వచ్చిందంటే ఇటు ఆరూరు రమేష్ గారు తిరిగి రావడం, ఇటు మళ్ళా అక్కడ మనకు
సంగారెడ్డిలో క్లీన్ స్వీప్ చేయడం, ఇవన్నీ కూడా నిజంగా బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని సంకేతాలు ఇస్తున్నాయి. ఎస్, మనం చూస్తున్నాం ఇట్స్ ఏ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కృష్ణ గారు చాలా స్పష్టంగా గర్వంగా ప్రకటిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం సిరిసిల్లకి వెళ్దాం. సిరిసిల్లలో మా ప్రతినిధి వేణుగోపాలరావు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వేణు, సిరిసిల్లకు సంబంధించిన ఫలితాలపై కూడా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇప్పటివరకు ఎలా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక టెక్నికల్ సిగ్నల్ సరిగా లేనట్టుంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మహబాద్కు సంబంధించి కేసముద్రం, అలాగే ఐజా, క్యాతన్పల్లి, గడ్డపోతారం, గుమ్మడిదాల, ఇంద్రేశం, అలాగే తిరుమలగిరి, తొర్రూరు ఈ మున్సిపాలిటీలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగరవేసింది. కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని తెలంగాణ సమాజం యావత్తు కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే సిరిసిల్లకు సంబంధించిన ఫలితాలు కూడా మనం చూస్తున్నాం. సిరిసిల్లకు సంబంధించిన ఇప్పటికే దాదాపు 18 పైగా స్థానాల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. 10కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా కూడా సమాచారం అందుతున్న పరిస్థితి. అఫీషియల్ ఫిగర్స్ కూడా మరి కాసేపట్లో రాబోతున్నాయి. వేణుగోపాలరావుతో మరోసారి మాట్లాడే ప్రయత్నం మరి కాసేపట్లో మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కృషాంక్ గారు, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాస్తవానికి 2 ఏళ్ల పరిపాలన తర్వాత ప్రజలకు సంబంధించిన ఇష్యూస్పై చర్చ జరగకుండా అనేక రకాల అటెన్షన్ డైవర్షన్ చర్యలకు కూడా మున్సిపల్ ఎన్నికల వేళ పాల్పడిన సందర్భం. అయినప్పటికీ ప్రజలు మళ్ళీ మౌలికంగా వారికి ఎదురవుతున్న సమస్యలపైన చర్చించుకోవడం, పట్టణ ప్రాంతాల్లో వాటికి సంబంధించి అనేక చోట్ల కూడా కీలకమైన తీర్పునివ్వడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? నిజంగా ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద సెట్ బ్యాక్. ఎందుకు అని అంటే, ఒకటి జనరలీ కూడా మున్సిపాలిటీస్లో ఈ టౌన్స్లో కూడా ఏంటిదంటే ప్రభుత్వం ఎటువైపు ఉంటే అటు టిల్ట్ అవుతారు, అది ఆనవాయితీ. మీకు గతంలో చూసుకుంటే 3000 పార్టీకి కేవలం 580 వార్డులు. ఇవాళ మనకు 2500లోనే మీకు బీఆర్ఎస్ ఆల్రెడీ 400 టచ్ చేసేసుకున్నది. కాంగ్రెస్ పార్టీ 728 ఉంటే, అంటే అది ఈజీగా ఇంకా పెరుగుతూ ఉన్నదని కనబడుతున్నది. ఇది ఎందుకు, దేనికి సంకేతం? ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లోనే ఎంత వ్యతిరేకత తెచ్చుకున్నది అని స్పష్టంగా అర్థమవుతున్నది. ఇలా ఆ ఫిగర్స్ అప్పుడున్న ఆపోజిషన్, అంటే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఆపోజిషన్గా కాంగ్రెస్కి వచ్చిన ఫిగర్స్ ఏంటి, వాళ్ళకు వచ్చిన మున్సిపాలిటీలేని కేవలం 4 మున్సిపాలిటీలు, వాళ్ళకు వచ్చినాయి ఓవరాల్గా 3112లో వాళ్ళకు వచ్చింది 580 వార్డులు. కానీ ఇవాళ ఏ విధంగా అయితే ఇవాళ బీఆర్ఎస్ ఇంకా కంప్లీట్ రిజల్ట్స్ కాదు అసలు, మనం ఇన్ఫాక్ట్ హాఫ్ వే కూడా కాలేదు. అందులోకి వెళ్ళి ఇవాళ 400 వార్డులు వచ్చేసి ఇంత మున్సిపాలిటీలు ఇవన్నీ గెలవడం, హంగ్ కొన్ని చోట్లలో రావడం, అంటే నెక్ టు నెక్ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఫైట్ ఇవ్వడమే కాకుండా ఇవాళ వాళ్ళు పూర్తిగా కూడా ప్రభుత్వంలో విఫలమైనరు అని స్పష్టంగా కనబడుతున్నది. ప్రజల అంశాలు మాట్లాడకుండా వాళ్ళ గ్యారంటీస్, వాళ్ళ డిక్లరేషన్స్, వాళ్ళ హామీలను పక్కదోవ పట్టిస్తూ ఇవాళ అసలు అజెండానే మార్చే ప్రయత్నము, పార్టీలను ఇలాగే ఒకవేళ రేవంత్ గారు కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ కేసులని, వేధింపులని, ఇది ఆరంభం మాత్రమే. ఇది డెఫినెట్ గా రేపు రానున్న జిహెచ్ఎంసీ మీద రిఫ్లెక్ట్ కాబోతున్నది. రానున్న డిఫరెంట్ ఎలక్షన్స్ ఏవైతే ఇక్కడి నుంచి మొదలయ్యాయో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కానివ్వండి, వాళ్ళ హామీలను పూర్తిగా పక్కన పెట్టేసిండ్రు అని ప్రజలు. ఎందుకంటే రాజుగారి వాళ్ళ ఒక ప్రభుత్వాన్ని రిజెక్ట్ చేస్తూ ఈ స్థాయిలో ఫైట్ ఇచ్చిండ్రు అని అంటే, ఎందుకంటే ఇంకా 3 years గవర్నమెంట్ ఉన్నది, మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వాలి, కానీ తిరస్కరించిండ్రు. ఇప్పటికే మనకు వచ్చిన వార్తల్లో వాళ్ళకి 720 అని, ఇక్కడ 400, అంటే those 400 wards have rejected Congress government. Of course. Those 400 wards have rejected Revanth Reddy. Okay. ముఖ్యమంత్రిగా ఆయన విఫలమైండు అనేది వాళ్ళు రిఫరెండం ఇది అదని చాలా మాట్లాడారు కదా. ఇలా రిజెక్షన్ వచ్చేసింది అని స్పష్టంగా అర్థమవుతున్నది. కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఇక్కడి నుంచి డిక్లైన్ మొదలైంది అని చాలా క్లియర్ ఇండికేషన్ వచ్చింది. ఖచ్చితంగా పబ్లిక్ ఇష్యూస్ మీద. ఇంకోటి ఏంటిదంటే మల్టిపుల్ ఇష్యూస్. ఇప్పుడు సింగరేణి కోల్ స్కామ్ అనేది ఇప్పుడు రిజల్ట్ లో క్యాతన్పల్లిలో అది రిఫ్లెక్ట్ కనబడుతున్నది కదా. చాలా కీలకమైన అంశాలు మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పతనాన్ని కావచ్చు, ప్రభుత్వ పతనాన్ని కూడా ఇదొక నాందిగా అభివర్ణిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. కృష్ణ గారు చాలా కీలకమైన అంశాలు చెప్తున్న పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యంగా 2 ఏళ్ల పరిపాలనా వైఫల్యాలు ఒకవైపు, వరుసగా వెలుగు చూస్తున్న కుంభకోణాలు మరోవైపు, దీనికి తోడుగా అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా పాతరేసి, పూర్తిగా కేవలం అటెన్షన్ డైవర్షన్ చేసి ప్రజల దృష్టిని మళ్లించాలనే ప్రయత్నాలు ప్రభుత్వం ఎంత చేసినప్పటికీ కూడా ప్రజలు తమకు ఎదురవుతున్న సమస్యలు కావచ్చు, సవాళ్లు కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీళ్లు కావచ్చు, వాటన్నిటిపై మరోసారి విస్తృతంగా తెలంగాణ ప్రజాక్షేత్రంలో చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ ఫలితాలు ఇలా వచ్చాయనే అంశం ప్రధానంగా మనం చూస్తున్నాం. దీనికి తోడుగా గత 2 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయంపై చేసిన పోరాటాలు కూడా ఫలించాయనడానికి కూడా ఒక నిదర్శనం. బీఆర్ఎస్ పార్టీ బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పడానికి
కూడా ఈ ఎన్నికల ఫలితాలు ఒక నిదర్శనంగా నిలుస్తున్నాయనే అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఒకసారి మనం విజయానంద్ గారి దగ్గరికి వెళ్దాం. మనతో పాటు లైవ్లో విజయానంద్ గారు కూడా కంటిన్యూ అవుతున్నారు. విజయానంద్ గారు, మనం చూస్తున్నాం సిరిసిల్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ, ఒకప్పుడు మనం చూసాం చేనేత కార్మికులకు సంబంధించిన బతుకులు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎట్లా చితికిపోయాయో మనం చూసాం. సింగరేణి కార్మికుల ఇబ్బందులు ఇప్పటివరకు మనం చర్చించాం. రైతాంగానికి సంబంధించిన కష్టాలు మనం చూసాం. చేనేత కార్మికులకు సంబంధించి నాటి పరిస్థితులు, నేటి పరిస్థితులను ఎట్లా అర్థం చేసుకోవాలి. మరోసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చేనేత బతుకులు చితికిపోతున్న ఈ పరిస్థితిలో సిరిసిల్ల ఫలితాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సిరిసిల్ల ప్రజానికము కొంత కృతజ్ఞతతో ఉన్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే సిరిసిల్ల అనేది వాస్తవంగా గుర్తుపట్టరాని పరిస్థితులకి, ఎవరైనా విదేశాలకు పోయి వస్తే ఇది మా ఊరేనా అని అనుకునేంతగా గొప్పగా చేంజ్ కనబడుతుంది. యాక్చువల్గా ఒక చిన్న పల్లెటూరుగా, అట్లాగే ఆర్థికంగా చాలా సామాజికంగా బాగా కృంగిపోయినటువంటి ప్రాంతము. అట్లాంటి దాన్ని ఇప్పుడు అక్కడ జిల్లా చేయడం కాకుండా అక్కడ కలెక్టరేటు, అక్కడ అనేక రకాల జిల్లా కేంద్రం చేసి మున్సిపాలిటీని కూడా రోడ్లు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఒక గొప్ప పట్టణంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేటీఆర్ గారికి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత. అందుకే ఆయన ఎప్పుడు ఎన్నికలలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఏ ఎన్నికైనా అక్కడ ఆధిపత్యం చాలా స్పష్టంగా కనబడుతుంటది. అంత మంచి నాయకుడు, ఆ నాయకత్వాన్ని ప్రజలు స్వీకరించడం వల్ల అభివృద్ధి సాధ్యమైంది. అయితే ఇప్పుడు మొత్తం ఫలితాలను మనం పరిశీలిస్తే కొంత మనం ఆశ్చర్యపోయేది ఏంటంటే, ఈ స్థితిలో కూడా ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కూడా ఇన్ని స్థానాలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ప్రజలు ఎందుకు ఇస్తున్నారు అనేది మనం బాగా పరిశీలించాలి. ఓకే, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా డైరెక్ట్ గా ముఖ్యమంత్రితో సహా మేము అధికారంలో ఉన్నాము, మాకు ఓటు వేస్తేనే అభివృద్ధి అవుతుంది, లేకపోతే కాదని చెప్పడము. ప్రజలకు కూడా ఒక స్పష్టత ఉంది ఏంటంటే, అధికార పార్టీ ఉంటేనే అభివృద్ధి నిధులు వస్తాయి, అది చేస్తారనేటువంటిది ఉన్నది అనేది కూడా మనకు కనబడుతున్నది. ఈ నేపథ్యంలో అభివృద్ధి కాదని తెలిసిన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కు వేస్తే మనకి ఏం లాభం, అధికారంలో వాళ్ళు లేరని తెలిసిన, ఇంకా 2 సంవత్సరాల వరకు కాదని తెలిసిన, అయినా ప్రతిపక్షం వైపు నిలబడి ఇంతమందిని అయినా ఎన్నుకుంటున్నారంటే ఇవాళ 2 విషయాలు ఆలోచించాలి. ఒకటి అయితేనేమో అధికార పక్షం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకతనన్నా కనబడాలా, లేదంటే స్థానిక నాయకత్వంగా ఉన్నటువంటి ఈ అధికారులు, అంటే ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ దౌర్జన్యాలు, దాష్టికాలు తట్టుకోలేం మనము, వాళ్ళ అధికారంలోకి వస్తే ఇది అభివృద్ధి అయినా మంచిదే కాకుండా మంచిదే, కానీ వాళ్ళు గెలిస్తే మనకి ఇబ్బంది అవుతుందనే ఒక భయం. అంటే రేపు వార్డులలో మనకి అన్నిట్లలో ఏ కార్యక్రమానికైనా మనము ఇక రేపు పొద్దుగాల మనం వీళ్ళని ఎదుర్కోవడం కష్టమైతుంది అని చెప్పేసినటువంటి ఒక భయం అన్నవి ఉండాలి. రెండోది ఇంకొకటి కూడా ఏంటంటే, ఇప్పుడైతే 2 సంవత్సరాల వరకు అంటే బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టంగా చెప్పింది, మీరు ధైర్యంగా ఉండండి, 2.5 ఏళ్ల తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్పినా గానీ, ప్రజలు ఈ 2.5 ఏళ్ళు ఈ ఒత్తిడిని ఇంతదాన్ని తట్టుకోనైనా గానీ మేము ఇవాళ బీఆర్ఎస్ ను గెలిపించుకుంటాము అనే దగ్గర నిలబడ్డారు. అంటే ఇవాళ అధికార పక్షం పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నది అనేది చూడాలి. ఇంకా చాలా మంది అభివృద్ధి కాదనో, లేకపోతే ప్రలోభాలకు లోనయో, ఇతర కారణాల చేత ఇవన్నీ లేకుండా ఫెయిర్ అండ్ ఫ్రాంక్ మనకి అడ్మినిస్ట్రేషన్ ఉన్నట్టయితే ఇవాళ ఏ రకంగా ఉంటుండే రిజల్ట్ అనేది మనం చూస్తే, ఇంత ఒత్తిడిలో ఇంత ఒకలాంటి పొలిటికల్ బ్లాక్మెయిల్ మాకు 2.5 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు అధికారం లే, మాకు అభివృద్ధి పక్కకు జరిగినా మాకు ఫస్ట్ మీరు ఓతజాలరా నాయన అనే కాడికి ఎందుకు వస్తున్నారు, అది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పరిశీలించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనబడుతుంది. రిజల్ట్ అట్లా చూపిస్తుంది. తర్వాత రెండోది ఆల్టర్నేట్ గా ఇమీడియట్ గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ చాలా పెద్ద మొత్తంలో ప్రజల హృదయాలలో ఉన్నదనేది కూడా మనకి రిజల్ట్స్ చూస్తే కనబడుతుంది. చాలా చోట్ల చాలా మంది బీజేపీని మెల్లగా లేపాలి ఈ రాష్ట్రంలో అక్కడక్కడ అని చాలా ప్రయత్నాలు చేసినారు. అందుకోసము అవసరమైతే 2-3 పార్టీలు కుమ్ముక్కుగా కూడా అంతర్గతంగా వ్యవహారం నడుపుతున్న పరిస్థితి చూసినాము. ఇట్లా అనేక రకాల రాజకీయ పరిణామాలు, కుమ్ముక్కులు, కుట్రలు, అధికార దుర్వినియోగాల మధ్యలో ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు ఇట్లా నిలబడడం అనేది ఇవాళ రాజకీయంగా రేపు రాబోయేటువంటి పెనుమార్పులకు ఒక సంకేతంగా మాత్రం మనం చూడవచ్చు. రాజకీయాలు ఎలా మారబోతున్నాయనడానికి ఈ రోజు వస్తున్న మున్సిపల్ ఫలితాలు ఒక స్పష్టమైన సంకేతంగా విజయ్ గారు అభివర్ణిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కృష్ణ గారు, ఇక్కడ
రెండేళ్ల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై బీఆర్ఎస్ పక్షాన అలుపెరగని పోరాటం ఎలాంటి పాత్ర పోషించిందని భావించాలి. ఎందుకంటే మనం చూసాం లగచర్ల నుంచి మొదలుకొని చెర్లపల్లి పారిశ్రామిక భూముల వ్యవహారం వరకు కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసిన పోరాటాలు కావచ్చు, ఇతర నాయకత్వం చేసిన సమరం కావచ్చు, ఇదంతా కూడా పట్టణ ప్రజల్లో, తెలంగాణ సమాజంలో చైతన్యాన్ని నింపడంలో ఎలాంటి పాత్ర పోషించింది? 2 సంవత్సరాల కంటే ఇంకొకటి చాలా క్రూషియల్గా ఈ లాస్ట్ 10-15 డేసే మీరు గమనించండి. ఓకే, ఈ లాస్ట్ 10-15 డేస్లో ఒకవైపు కేటీఆర్ గారి మీద తన మీదనే విచారణల పేరు మీద నోటీసులు ఇవన్నీ కూడా వేసి విచారణలకు పిలవడం. ఓకే, తర్వాత వారికి ఇమోషనల్గా ఇంకొక పెద్ద హిట్ ఏంటంటే వారి తండ్రిని కేసీఆర్ గారిని కూడా నోటీసులు పెట్టి నోటీసులు అని చెప్పి మళ్ళీ విచారణలు 2 సార్లు నోటీసులు ఇచ్చి ఎట్లా అవమానం చేయాలి, గోడ కత్తికేసి ఇవన్నీ చేశారు. అది కేటీఆర్ గారు ఒక ఎంతైనా సన్ కదా, సో సన్గా దాన్ని ఎదుర్కోవాలి. ఈ సిచ్యువేషన్స్ మళ్ళీ పార్టీ లీడర్షిప్ అందరినీ కూడా ఒకవైపు అటు ఎలక్షన్స్ ఉన్నాయి, ఒకవైపు అందరు ఇక్కడ తెలంగాణ భవన్కి రావడం, ఈ విచారణలు ఇవన్నీ కూడా ఇటు కేటీఆర్ గారు అది చేయడం, ఇంకో ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ రేవంత్ ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలను ఇటు ఒకవైపు సింగరేణి బొగ్గు కుంభకోణం, ఇటు హరీష్ రావు గారు తీయడం, ఇటు ఇమీడియట్గా మళ్ళీ కేటీఆర్ గారు కిషన్ రెడ్డి గారిని ప్రశ్నించడం, ఇవన్నీ ఇది ఒకటి. మళ్ళీ తర్వాత KLSR అనే కంపెనీ, బినామీ కంపెనీ 6,000 కోట్లు వాళ్ళ కాంట్రాక్ట్లు వచ్చినాయని దాన్ని బయటపెట్టి ఇవన్నీ క్వశ్చన్ చేయడము, ఇవన్నీ ఇటు ఒక వైపు. మళ్ళీ ఎక్కడికక్కడ మున్సిపాలిటీల్లో ప్రచారం, విస్తృతంగా ప్రచారాలు చేయడం, ఇవన్నీ ఇటు కేటీఆర్ గారు బిజీ ఉన్న క్రమంలో అక్కడ ఒకవైపు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ ఏం తక్కువేం ఫైట్ చేయలేదు. వాళ్ళు అక్కడ పోయి ప్రచారాలు, నానా తిట్లు. మళ్ళా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ అధికార దుర్వినియోగం చేసుకుంటూ ఇవాళ కూడా చూస్తున్నాం మనం, మీడియా వాళ్ళు ఇవాళ పొద్దున కూడా సిరిసిల్లాలో ధర్నా చేశారు, అక్కడ అందరు బయట కూర్చున్నారు. అంటే హెవీ ప్రెషర్లో వారి పని రిఫ్లెక్ట్ అయింది. ఎందుకు? ఇలా సిరిసిల్ల ప్రజలు వారి నాయకత్వాన్ని, కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచినారు అని స్పష్టంగా కనబడ్డది. మీరు రాష్ట్రం అంతా కంఫర్టబుల్గా రేవంత్ గారి ప్రభుత్వం ఏదైతే కుంభకోణాలు చేస్తున్నదో, ఏదైతే అరాచకాలు చేస్తున్నదో మీరు వెళ్ళి కొట్లాడండి, మేము మీ నాయకత్వాన్ని నమ్ముతున్నాము అని బలపరిచినారు అని స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే 39లో 1 సైడ్గా 27 వచ్చినాయి అని అంటే డెఫినెట్గా వారి లీడర్షిప్ ఒకటి, దాని వారి సిగ్నిఫికెన్స్, వారు చేసిన పనితీరు అక్కడ కనబడుతున్నది. కాబట్టి సిరిసిల్ల ప్రజలందరూ ఎవరెన్ని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా కూడా ఇలా సిరిసిల్ల ప్రజలు డెఫినెట్గా ఆ రిజల్ట్ని చూపెట్టారు. ఓవరాల్గా కూడా ఈ 2 సంవత్సరాలు యాజ్ అ వర్కింగ్ ప్రెసిడెంట్గా వీరి ప్రభుత్వాన్ని ఇవాళ చూడండి, ప్రజా వ్యతిరేకంలో ఎస్టాబ్లిష్ చేయడంలో నాయకునిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, ప్రతిపక్ష నాయకునిగా హీఈస్ సక్సీడెడ్. ఎందుకంటే 462 ఇలా మీరు అన్నట్టుగానే ఫస్ట్ సింబల్ ఎన్నిక అంటే లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ సింబల్ ఎన్నికల తర్వాత మళ్ళా సింబల్ ఎన్నికలు జరిగినాయంటే ఫస్ట్ ఎలక్షన్స్. సో అప్పుడు ఇక అయిపోయింది, బీఆర్ఎస్ పరిస్థితి అయిపోయింది, చెడ్డ మాటలు అయిపోయింది, ఇక కేసీఆర్ గారు బెడ్కే ఫిక్స్ అయిపోయినారు అన్నట్టు రేవంత్ గారు అలాగే మాట్లాడారు. నేను ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన మక్కిలు ఇరిగిపోయినాయి, ఇలాంటి స్టేట్మెంట్స్ మాట్లాడారు. సో ఇవన్నిటి నుంచి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ స్థాయిలో ఇవాళ పర్ఫామ్ చేశారు అని అంటే తూకోన్ మైకోన్ అన్నట్టే. ఇవాళ అంటే నువ్వు ఎంత అధికారంలో ఉండని, నువ్వు మమ్మల్ని బెదిరించని చూసినాం కదా. ఇన్స్పెక్టర్లనే బూతులు, మనం టీవీ ఛానల్లో మాట్లాడలేని బూతులు, ఆ విధంగా గుండాయిజం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిచింది. పోలీసులు అక్కడ పోలీసులు వాళ్ళ డ్యూటీ చేస్తుంటే వాళ్ళ మీద. ఇటు కేటీఆర్ గారు మాట్లాడితే మీరు గమనించండి, కేటీఆర్ గారు ఎందుకంటే రేవంత్ గారు ఫస్ట్ మున్సిపల్ ఎలక్షన్ ఫస్ట్ ప్రచారంలోనే ఏం చేసిండ్రు, కేసీఆర్ గారిని రా అని అంత ఘోరంగా మాట్లాడటము. ఆ తర్వాత కేటీఆర్ గారు రెస్పాండ్ అయ్యేసరికి కేటీఆర్ గారి మీద ఇమీడియట్ గా కేసులు, కానీ సీఎం మీద కేసులు లేవు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అని వాళ్ళ రిజల్ట్స్ కనబడుతున్నాయి రాజు గారు. ఇది డెఫినెట్ గా కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చిండ్రు ఇవాళ ఈ తీర్పుతోని అని కనబడుతున్నది 100%. ఎస్, మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ గొంతుకగా 2 ఏళ్ల నుంచి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల పక్షాన ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వంపై వీరోచిత పోరాటం చేయడం వల్లే ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. దీంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలతో పాటుగా అనేక రకాల కుంభకోణాలను వరుసగా వెలుగులోకి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల పక్షాన చేస్తున్న పోరాటానికి ఈ ఫలితాలు ఒక నిదర్శనంగా నిలుస్తున్నాయనే అంశం మనం చూస్తూ ఉన్నాం. ఇబ్రాహీంపట్నంలో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయ కేతనం ఎగిరేసిన పరిస్థితి. 24 స్థానాల్లో ఏకంగా 13 స్థానాలు
సాధించి అక్కడ కూడా గులాబీ జెండాను రెపరెపలాడిస్తున్న అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. దీనికి తోడుగా ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలకు సంబంధించిన అంశం కూడా ఎప్పటికప్పుడు ప్రజల దృష్టిలోకి తీసుకొస్తూ వాటిని మభ్యపెడుతున్న విధానాన్ని కావచ్చు, నయవంచన చేసిన విధానాన్ని కూడా పార్టీ పక్షాన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన పోరాడడం వల్లే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల్లో పెరుగుతున్న చైతన్యానికి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో మరోసారి తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున కనబరిచిన అభిమానాన్ని కూడా ఈ ఫలితాలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయనే విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. దాదాపు 450కి పైగా స్థానాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించినట్టుగా తెలుస్తూ ఉంది. వార్డుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది.